గ్రంథాలయాలు చదువుల తల్లి సరస్వతీదేవి నిలయాలని నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి అన్నారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రంథాలయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న మంచి ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర సంస్కృతి, వారసత్వం, జ్ఞాన సంపద పెంపొందించే విధంగా 5 ఎకరాలలో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అందరి సహకారంతో గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కోటను ప్రభుత్వంలోని కొత్త భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాలోని గ్రంథాలయాలని సందర్శించటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గ్రంథాలయాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు కానీ, వసతులు, పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దామని కొన్ని గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది. దీంతో నేను కొన్ని లోపతాపాలు ఉండేటివన్నీ తెలుసుకుని వీటికి ఏ విధంగా మనం పరిష్కారం ఇవ్వాలనేది మీడియా ద్వారా తెలియజేద్దామని ఈ విలేకరుల మీటింగ్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా ఒక 4 ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాము గ్రంథాలయాలకు సంబంధించి. ఫస్ట్, సిబ్బంది పనితీరు మీద నేను సమీక్ష చేశాను. రెండవది, విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకున్నాను. అన్ని చోట్ల గ్రంథాలయాల్లో విద్యార్థులు, ఇప్పుడు నిరుద్యోగులైనటువంటి విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మెటీరియల్స్ అనేటివి లేవు, అదొకటి గమనించాను. మూడవది, పాఠకులకి అసౌకర్యం కొన్ని చోట్ల కలుగుతుంది. ఎందుకంటే సిబ్బంది కొరత వల్ల గ్రంథాలయాలు మూసివేయటం జరిగింది. దీనికి కూడా ఎలాంటి ప్రణాళిక ఏర్పాటు చేయాలనేది ఆలోచించాను. ఇక 4వది, ప్రజలని గ్రంథాలయాలకి వచ్చే విధంగా, ప్రజలు గ్రంథాలయాలు వాడుకునే విధంగా ఏర్పాటు చేయాలనేది ఇంకొక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకున్నాను. దీంట్లో భాగంగా ముందు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, డోనర్స్ అయితేనేమి, అందరినీ కూడా నేను సహాయార్థం కోరడం జరిగింది. ముఖ్యంగా నేను యువతను దృష్టిలో పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ వారిని అడగడం జరిగింది. చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు గ్రంథాలయాలకు సహాయం చేయడానికి. దాంట్లో భాగంగా నెల్లూరు గ్రంథాలయానికి సంబంధించి చైర్సు, ప్యాడ్సు, ఇంకా మెటీరియల్స్ కూడా నేను అడగటం జరిగింది అక్షయ ట్రస్ట్ వారిని. వారు చాలా వేగంగా స్పందించి ఈరోజు 2 లక్షల విలువ చేసేటువంటి చైర్స్ అయితేనేమి, ప్యాడ్స్ అయితేనేమి, మెటీరియల్స్ కూడా మాకు అందిస్తున్నారు. అట్లా అన్ని చోట్ల, అన్ని గ్రంథాలయాల్లో కూడా అలాగే సహాయం చేస్తున్నారు. ఇక నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు గ్రంథాలయాలు ఉపయోగించాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రంథాలయాల్ని మీరు ఉపయోగిస్తే తప్పకుండా అక్కడ ఉండేటువంటి లోతుపాట్లు అయితేనేమి, మా సిబ్బంది మీకు సహకరిస్తున్నారా లేదనే విషయాలు ఇవన్నీ మీరు మాకు తెలియజేశారంటే తప్పకుండా వాటి మీద మేము నిర్ణయం తీసుకుంటాం ఏం చేయాలనేది. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ద్వారా కొంతమంది తీసుకుంటున్నామో వారిని డ్యూటీలోకి తీసుకున్న తర్వాత ఎక్కడైతే మూసేస్తున్నారో ఆ గ్రంథాలయాలన్నింటినీ ఓపెన్ చేస్తాము. తప్పకుండా విద్యార్థులు ముందుగా గ్రంథాలయాలు ఉపయోగించండి. మీరు రావాలి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి పుస్తకాలని ఏ గ్రంథాలయానికి సంబంధించి ఆ గ్రంథాలయంలో నింపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా సిబ్బంది కూడా ఇప్పుడు ఇంకా కొత్త సిబ్బందిని దింపుతున్నాము. అందరూ కూడా గ్రంథాలయాలకి మీరు వచ్చి ఉపయోగించుకుంటే గ్రంథాలయాలకి అభివృద్ధి అనేది జరుగుతుంది. సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెస్ అమౌంట్ చాలా ఉంది. సంబంధిత అధికారులను కూడా నేను కలవటం జరిగింది. అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు కూడా. తప్పకుండా త్వరలో ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మంగళగిరిలో మోడల్
గ్రంథాలయాన్ని మన లోకేష్ బాబు గారు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా 5 ఎకరాలలో రాష్ట్ర సంస్కృతికి ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది త్వరలో. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వల్ల గ్రంథాలయాలకి తిరిగి గొప్ప అభివృద్ధి అనేది చేస్తారని నేను నమ్ముతున్నాను. మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి వారు అవ్వటం వల్ల గ్రంథాలయాల మీద డిజిటల్ గ్రంథాలయాలు చేయాలని వారు చాలా ఉద్దేశపూర్వకంగా మనకు సహాయార్థంగా అన్ని చేస్తారు. అదేవిధంగా మా చైర్మన్ అయినటువంటి శ్రీ కోటేశ్వరరావు గారి సహకారంతో ఇంకా ప్రజాప్రతినిధులతో అందరితో కూడా నేను మమేకమై వాళ్ళందరి సహకారార్థం ఇంకా పుస్తక ప్రియుల యొక్క సూచనల మేరకు గ్రంథాలయానికి కావాల్సినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా నేను త్వరలో ముందుకు తీసుకొచ్చి గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తానని ఇందు మూలంగా ప్రజలకందరికీ కూడా నేను తెలియపరచుకోవడం కోసమే ఈ మీడియా ఏర్పాటు చేసుకుని నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి ఒకటే, గ్రంథాలయాలు ఉపయోగించండి. మీ అందరి సహకారంతోనే మన గ్రంథాలయాల్ని మనం అభివృద్ధి చేసుకోగలం. గ్రంథాలయం అనేది సమాజ నేస్తము, జ్ఞాన సంపద. కాబట్టి ఈ సంపద అందరిది. అందరూ సహకరిస్తే నేను కూడా నా వంతు కృషి చేసి తప్పకుండా ఈ 2-3 సంవత్సరాలలో ప్రతి చోట గ్రంథాలయాన్ని ఓపెన్ చేసి అన్ని చోట్ల గ్రంథాలయాలు కలకల్లాడే విధంగా చేస్తానని మీకు తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.